బాబు నమస్తే రే. నమస్తే. ఏం పేరే? వెళ్ళే ఏం చేస్తావే? వ్యవసాయం పని ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది 4-5 ఎకరాలు. 4-5 ఎకరాలు ఉందా? ఏం పంట పండిస్తున్నావు? ఏం వరి పంట. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి కూడా మంచిగా చేస్తున్నాడు కదా. ఏ నాకు అప్పే మాపు కాలేదు. అందరికి మాపైందంటే నీకు కాలేదా? కాలేదు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? ఉన్నది 4-5 ఎకరాలు. నువ్వు ఎన్ని లక్షలు తెచ్చుకున్నావు అప్పు? నేను అప్పు లేదు, ఏం లేదు. 60,000 ఉన్నది. 60,000 1,60,000 ఉంటేనే మాపి అయితే 1,60,000 ఉన్నా మాపి కాలేదు నాకు. మళ్ళీ ఒకసారి పోయి అడగపోయినావు మరి. ఏం అడగాలి? ఆయన అడను, నేను అన్నా. అప్లై చేసి అధికారులు ఏం అడగాలి చెప్పు. జీరో కరెంట్ బిల్లు వస్తలేదా? కరెంట్ బిల్లు నాది పాతదే ఉన్నది. ఇప్పుడు బిల్లు కడుతున్నావా? జీరో వస్తుందా? నేను కడుతున్నా బిల్లు. ఎందుకంటే అప్పుడు జమానా మీటర్ అయినా కొత్తగా కొత్త మీటర్ కాదు, పాత మీటర్లకు కూడా కరెంట్ బిల్లు కడతలేరు కదా. కడుతున్నా. ఎందుకు మీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారా? మా ఇంట్లో లేరు, ఎవరు లేరు. లేరా? ఆలుగడ్డ. మరి కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని నీకు ఏమేమి వచ్చినాయి? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, నీళ్ళతో బతున్నాం. అంతేనా? అంతే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం మంచిగా లేదు? ఏం మంచిగా లేదు. ఇందిరా మిల్లు ఇస్తున్నాడు, రేషన్ కార్డులు ఇస్తున్నాడు. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇక నేనే సంతానం తీసుకుంటున్నా. ఇక చూడు, సంతానం తీసుకుంటున్నా, రౌతు తెచ్చుకోసుకుంటున్నా నేను. రేషన్ కార్డులు కేసీఆర్ అయినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇస్తున్నారు అని అందరంటే నువ్వేమో ఇట్లా అంటున్నావు. రేషన్ కార్డు అట్లా అప్పుడు ఆయన 10 ఏళ్ళ రేషన్ కార్డులు రాలేదంటే వచ్చినాయి.